యాజ్ ఎ డిఓపి ఈ పర్టికులర్ జానర్ అయితే అంటే మూవీస్ వైజ్ పక్కన పెట్టేస్తే ఈ జానరే ఫిలిమ్స్ అయితే ఇది కేక్ వాక్ లాంటిది ఎక్స్పెరిమెంట్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోరీ ఈ జానర్ అయితే నేను విచ్చలవిడిగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, నా వర్క్ మొత్తం నా టాలెంట్ మొత్తం ఇక్కడ చూపించవచ్చు అన్న జానర్ ఏదైనా ఉంటుందా? థ్రిల్లర్ అండి. థ్రిల్లరా? థ్రిల్లర్ నాకు బేసిక్గా థ్రిల్లర్స్ ఇష్టము. నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా తను అంటే అంతకుముందు కలవలేదు, ఎవరు ఏం తెలియదు, జస్ట్ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్ మీకు ఏ సినిమాలు ఇష్టం అన్నారు అనమాట. నాకు థ్రిల్లర్స్ ఇష్టం అండి అన్న. అంతే అన్న, మీరే అండి కెమెరామెన్. అలా నా ఫస్ట్ వచ్చిన అవకాశం. మంత్రా అండి. మంత్రా అనమాట. ఇంక వేరే డిస్కషన్ ఏం చేయలేదు ఆయన, నమ్మారు. ఓకే మీరే కెమెరామెన్ అండి అన్నారు. ఇంకేం లేదు, జోనర్ ఇంకేం అడగలేదు. సబ్జెక్ట్ గురించి నేను అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. తర్వాత అన్నారు మా థ్రిల్లర్ అండి, సో నేను అందరూ వస్తున్నారు, నాకు యాక్షన్ సినిమా ఇష్టము అలా ఇలా అంటున్నారు, ఎవరు నాకు థ్రిల్లర్ ఇష్టం అని ఎవరు చెప్పలేదు. నేను కలిసిన వాళ్ళలో 5-6 మంది కలిశాను, మీరే ఫస్ట్ టైం థ్రిల్లర్ అన్నారు. ఇంకా షోరీలు కూడా చూడలేదు ఆయన, ఓకే చేశారు అన్నమాట. అట్లా ఏంటి సార్, ఏంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ లేదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ థ్రిల్లర్స్ మీ వర్క్? థ్రిల్లర్స్ అంటే కంపోజిషన్స్ లిమిట్స్ ఉండవండి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజిషన్స్ మన ఇష్టం, ఎలాగైనా కంపోజ్ చేసుకోవచ్చు. సో డ్రామా ఉందనుకోండి, డ్రామా అన్న సో క్లియర్ ఆర్టిస్ట్ క్లియర్గా ఉండాలి, అంత కలర్ కనపడాలి, డిఫరెంట్ కంపోజిషన్స్ కుదరదు. సో థ్రిల్లర్స్ అంటే మనం ఎలా అయినా కంపోజ్ చేసుకోవచ్చు, మనం కాంట్రాస్ట్గా చూపించుకోవచ్చు లైటింగ్ త్రూ. సో బేసిక్ థ్రిల్లర్స్ అది ఆల్ కెమెరామెన్స్ మ్యాక్సిమం ఇష్టపడే థ్రిల్లర్సే ఇష్టపడతారు, వాళ్ళ టాలెంట్ బయటపడడానికి అన్నమాట. సో మామూలు కమర్షియల్ సినిమాకి మనం ఏం చేయలేం. సో నా స్వాభావం కమర్షియల్ సినిమా కూడా కొంచెం ట్రై చేశాను నా వే ఆఫ్ స్టైల్. నేను అనుకున్న కంపోజిషన్స్ కొంచెం ట్రై చేశాను. అది ట్రేజర్లో కానీ ట్రైలర్లో కానీ మీకు కనపడే ఉంటాయి. నాకు సార్ సిగరెట్ తాగడము, బీడీ అవన్నీ నేను అనుకుని చేశాను అన్నమాట. ఓకే, ఇన్ ఆపోజిట్ టు దట్ కష్టమైంది అంటే కష్టమైన జానరే కష్టం థ్రిల్లరేనండి. థ్రిల్లరే కష్టం అంటే మూడ్ క్యారీ చేయాలి. సీన్ మూడ్ డ్రామాకి దీనికి థ్రిల్లర్స్ కానీ ఆ సీన్ మనం త్రూ లైటింగ్ త్రూనే మనము తీసుకెళ్ళగలం. ఒక మూడ్ క్రియేట్ చేయడం, భయపడుతున్నాడు అన్నా సరే లైటింగ్ త్రూనే. అది మనం ఫుల్ ఫ్లాట్ లైటింగ్ చేస్తే భయం ఉండదు ఆడియన్స్కి. సో మనం లైటింగ్ త్రూనే మనం కథ చెప్పాలి థ్రిల్లర్ బేసిక్గా. సో కష్టం కూడా థ్రిల్లరే. చాలామంది కమర్షియల్ సినిమా థ్రిల్లర్ చాలా కష్టం అనమాట. లైటింగ్ కూడా క్యారెక్టర్ బిహేవ్ చేసింది, లైటింగ్ బిహేవ్ చేయాల్సింది మనం. సో ఇట్లా వస్తున్నాడు, అక్కడ లైట్ డార్క్ షేడ్ ఉండాలి, ఇంకొంచెం డీపర్గా ఉండాలి, ముందే డిజైన్ చేసుకొని ఆ క్యారెక్టర్ నుంచి లైటింగ్ చేసుకుంటాం. టఫ్ జాబ్ థ్రిల్లరే. మిగతా యాక్షన్ సినిమాలు కానీ కమర్షియల్ సినిమాలు కానీ డ్రామా ఏదైనా ఈజీ, అది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో క్యారెక్టర్స్ బిహేవ్ చేస్తాయి, వాళ్ళు డైలాగ్ చెప్తారు. సో థ్రిల్లర్ అంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి, ఈ స్క్రీన్ ప్లే సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ది సెన్స్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఏంటి, ఏ సబ్జెక్ట్ ముందు ఉండాలి, ఏ ఆబ్జెక్ట్ ముందు ఉండాలి, ఆబ్జెక్ట్ మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నాము, సబ్జెక్ట్ ఎందుకు అవుట్ ఫోకస్ చేస్తున్నాము, త్రూ కెమెరా త్రూనే మనం చెప్తాం అనమాట. ఓకే సార్, ఇది ఏంటంటే ఇప్పుడు ఆన్ సెట్ వచ్చేసరి షూట్ చేస్తున్నారు పర్టికులర్ డే, ఒక యాక్టర్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు, బట్ మీరు ఆయనకి చెప్పలేరు. అవును. దీన్ని డైరెక్టర్ల సజెషన్ షాట్లో అలా కాకుండా జస్ట్ లైటింగ్తో హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా హాలీవుడ్ సినిమాలో చూపిస్తున్నాం, హాఫ్ ఫేస్ చూపిస్తారు అన్నమాట ఎక్స్ప్రెషన్ చెప్పడానికి. అండ్ మీకు తెలుసు కదా హాఫ్ ఫేస్ అండ్ అప్ నుండి లైట్ పెట్టడం, అలాగా హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నాకైతే రాలేదు. అలా చేయలేమండి, అనుకుంటాం కానీ పర్ఫార్మెన్స్ అంటే పోస్ట్ చేసుకోవచ్చు, కానీ అదర్ క్యారెక్టర్ మీద పోస్ట్ చేసుకొని డైలాగ్స్ అలా చీట్ చేయలేము. కష్టం అది. మీకు ఇప్పుడు దాకా అలాంటి సిచ్యువేషన్స్ రాలేదండి. అలాంటప్పుడు నార్మల్లీ సజెషన్ షాట్లోకి వెళ్ళిపోతారు మ్యాక్సిమం వేరే ఓటీఎస్ పెట్టేసుకొని వాళ్ళ మీద పోస్ట్ చేసుకుంటాం డైలాగ్. ఓకే, అంటే కొంతమంది కంగారు పడి చెప్పలేరు, మరి టైం లేనప్పుడు ఇంకేం చేయక పోస్ట్ చేసుకుని. ఇంకొకటి లైట్తో క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దాకా సోఫార్ చాలా బాగా చేశాను ఇది నేను, అంటే మిమ్మల్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, లైట్తో ఈ పర్టికులర్ క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేశాను అన్నది ఏదైనా క్యారెక్టర్ మీకు గుర్తుందా? సోఫార్ హనుమానేనండి. సోఫార్ నేను చేసింది హనుమాన్ అనమాట. విలన్ వినయ్ రాజ్ క్యారెక్టర్ అనమాట.
అది లైట్తో బాగా వచ్చింది ఆ క్యారెక్టర్ బాగా, తను ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్, దాన్ని మేము వాడుకున్నాము. ఓకే. సో డార్క్ షేడ్ ఉన్న తను పర్ఫామ్ చేసేవాడు అనమాట. సో నేను చేసినది వినర్, అది బాగా యూజ్ అయింది మాకు. కొన్ని చోట్ల ఆయన ఫుల్ ఫేస్ చూపించినట్టు అనిపించింది. డే మ్యాక్సిమం ఎఫెక్ట్ అండి. మ్యాక్సిమం కవర్ ఉంటుంది, కన్ను లేకపోతే మాస్క్ లో ఉన్నట్టు ఉన్నారు అవును, కదా. అవును. ఆ డే ఎఫెక్ట్లో ఇంటీరియర్స్ మొత్తం ఆ లైట్ షేడ్ చేసాం అనమాట మేము. ఓకే. అండ్ కమింగ్ టు హీరో పార్ట్ ఆఫ్ హనుమాన్, అది నార్మల్గానే ఉంది. అండ్ హీరో పార్ట్లో ఎక్కడైనా యాక్చువల్లీ ఇది చెప్పండి, విల్ కమ్ టు దిస్ క్వశ్చన్ లేటర్. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినప్పుడు గ్రాఫిక్స్ డిసైడింగ్ పార్ట్లో ఓన్లీ డైరెక్టర్ ఉంటారా అక్కడ, మీరు కూడా ఉండి? అండ్ మేజర్ డైరెక్టర్ డిసైడింగ్ పార్ట్ తనే చూసుకుంటారు. కలర్స్ కానీ సో ఇంకేమన్నా యాడ్ అవుతే బాగుంటుందని సజెస్ట్ చేస్తాము. డైరెక్టర్స్ కాల్ అండి అది, గ్రాఫిక్స్ మొత్తం. మీరు ఉండరు అక్కడ పర్టికులర్ ఆ స్టూడియోలో గ్రాఫిక్ డిజైన్ తను చేస్తున్నప్పుడు? చేసుకొని మాకు చూపిస్తారనమాట, ఇది ఇలా అనుకుంటున్నాము, ఇలా అనుకుంటాము అని. మేము చిన్న ఏదైనా మాకు అనిపించిన కరెక్షన్స్ కొంచెం చెప్తుంటాం, ఇంకో ఇది ఉంటే ఇంకొంచెం బాగుంటుందని. వాళ్ళు చెక్ చేసుకొని మాకు పంపిస్తే మేము కరెక్షన్స్ ఏమైనా ఉంటే మేము చెప్తామంట. ఐ మీన్ ఇవి ఉంటే కొంచెం ఇంకా బాగుంటుంది అని కథ సైడ్ వాళ్ళకి ఉంటుంది కదండి. Yeah, yeah. సో వాళ్ళు ఏ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది, ఏ క్యారెక్టర్ బాగుంటుంది వాళ్ళు డిసైడ్ చేస్తారు.